పవిత్ర రెసిపీకి స్వాగతం. బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈవేళ మంచి రెసిపీ చేసుకుందాం రండి. ఏంటో చూపిస్తాను. పులిహోర చేసుకుందామండి. ఆవు పిండి పెట్టి ఇంగ వేసుకుని చక్కగా పులిహోర చాలా బాగుంటుంది. దానికి ఏమేం కావాలో చెప్తున్నాను చూడండి. ఇదిగోండి, ఒక అర కేజీ రైస్ వండి ఇక్కడ పెట్టాను. వేడిగా ఉందని బేషన్లో వేసాను. ఒక అర కేజీ బియ్యం అండి. అర కేజీ బియ్యానికి కావాల్సినవన్నీ చెప్తున్నాను చూడండి. పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాను కడుక్కుని. ఇదిగోండి, వేరుశనగుళ్ళు, జీడిపప్పు, సాయి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా బెల్లం ముక్క. ఆవాలు నానబెట్టి మిక్సీలో మెత్తగా రుబ్బిన ఆవు పిండి, కొత్తిమీర కడిగి పెట్టాను. ఇదిగో కరివేపాకు, ఇంగువ, పసుపు, ఆయిల్. ఇదిగోండి, ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా కరివేపాకు వేడి అన్నంలో పెట్టి కొద్దిగా పసుపు వేసి కొద్దిగా ఆయిల్ వేసి అన్నంలో పెట్టుకుని ఉంచుకోవాలి. కరివేపాకు కొద్దిగా నూనె వేసి పసుపు వేసి ఇప్పుడు మనం పోపంతా నూనెలో వేసుకుందాం రండి. వెలిగించి బాణీ పెట్టాను, ఆయిల్ పోసాను, కావాల్సినంత ఆయిల్ పోసాను. పోపు వేసుకుందాం. ముందు మనం ఆయిల్ కడిగాక గుళ్ళూని వేడిశనగ గుళ్ళుని జీడిపప్పు వేపేసుకుని తీసుకుందాం. ఇగోండి, గుళ్ళు బాగా ఎగిని గిన్నెలోకి తీసాను. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. ఇది తీసేసుకుందాము. తీసేసుకుని మనం పోపు అంతా మళ్ళీ నూనెలో వేసుకుందాం. ఇదిగోండి, శనగపప్పు, మినపప్పు అన్నీ వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ఆవాలు, కొద్ది వేగాక కరివేపాకు, కొత్తిమీర కూడా, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకున్నాం. కరివేపాకు, ఇంగువ అన్నీ వేసేస్తున్నాను. ఎండుమిరపకాయలు, ఇదిగోండి, చూడండి బాగా వేగిపోయింది ఎర్రగా. ఇప్పుడు మనం పులుసు వేసేసుకున్నాం. పులుసు వేసాక పులుసులో కాస్త ఉప్పు, బెల్లం ముక్క, పసుపు బాగా కలుపుకుని పులుసు కొంచెం బాగా ఉడకనిద్దాం దగ్గరికి. ఇదిగోండి, బాగా ఉడికిపోయింది. ఇలా దగ్గరికి ఉడికిపోవాలి పులుసు. పులిహోర పులుసు బాగా ఉడికింది. ఇప్పుడు మనం ఈ రైస్లో మనం ఆవు పిండి పెట్టేద్దాం. రైస్కి బాగా చాలా బాగుంటుందండి పులిహోర, చాలా బాగుంటుంది. ఆవు పిండి బాగా రైస్కి పట్టించాలి. ఇలా పులిహోర పులుసు వేసుకుని కలుపుకుంటే పులిహోర ఎంత బాగుంటుందో. పులిహోర పులుసు వేద్దాం. ఇదిగోండి, ఆవు పెట్టిన పులిహోర సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా కలుపుకుని టేస్ట్ చేయండి, సూపర్గా ఉంటుంది. సరేనా? పవిత్ర రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. మళ్ళీ ఇంకో రెసిపీలో కలుద్దాం. సరేనండి, బాయ్.